శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ సంస్కారముతో నా కర్మలు నేను చేస్తున్నాను. ఆత్మ అవినాశి, ఈ శరీరము వినాశి. వినాశి శరీరంలో ఉన్న నేను, వినాశీ శరీరంలో ఉన్న నేను కర్మేంద్రియాల ద్వారా కర్మ చేయిస్తున్నాను. నేను ఆత్మ అవినాశి, ఈ శరీరము వినాశి. ఈ వినాశీ శరీరము ఏ సమయములో ఎలా ఉంటుందో తెలియదు. కానీ ఆత్మజ్ఞానము, ఆత్మ ఈ శరీరము ఉన్నంత వరకు తెలియచేసే ఏర్పాట్లు జరుగుతున్నాయి. కాబట్టి సోదరాత్మలంతా అందరూ ఆత్మలే. ఈ దేహాలు వినాశనమవుతాయి. ఈ కర్మేంద్రియాల ద్వారా పాత్ర చేస్తూ ఉన్నాం. ఈ ఆత్మ ఎప్పుడు సమాప్తమవుతుందో, శరీరాన్ని వదులుతుందో, అప్పుడు ఈ కర్మేంద్రియాలన్నీ కూడా సమాప్తమవుతాయి, ఏవి పనిచేయవు. అందువలన ఈ శరీరము, వినాశీ శరీరము ఎప్పుడైనా పోవచ్చు. కానీ ఉన్నంత వరకు ఈ శరీరాన్ని నడిపిస్తూ ఈ కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేస్తూ ఉన్నాను. నేను ఆత్మను. ఈ విషయం అందరికీ తెలుసు. సోదరాత్మలందరూ కూడా శరీరాల్లో ఉన్న ఆత్మలే. ఒట్టి శరీరం ఎందుకు పనికిరాదు. ఆత్మ వెళ్ళిపోతే ఈ శరీరం కూడా సమాప్తమైపోతుంది. కాబట్టి ఈ శరీరాన్ని ఆత్మ ఉన్నంత వరకు ఉపయోగించుకోవాలి. ఆత్మ పోయిన తర్వాత ఎవరు ఏం చేయలేరు. కాబట్టి అవినాశి ఆత్మ ఈ వినాశి శరీరాన్ని నడిపిస్తూ కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేస్తూ పాత్రలు అభినయిస్తూ ఈ శరీరం ఉన్నంత వరకు పాత్రలు చేయవలసిందే. ఎందుకంటే ఆత్మ అవినాశి. ఆత్మ ఎప్పుడో వినాశనం అవ్వదు, కానీ బలహీనం అవ్వచ్చు, కర్మలు చేయలేకపోవచ్చు. అంతేకాని వినాశనం అవ్వదు. ఆత్మ ఎప్పుడు అవినాశి. బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము ఇవి నడుస్తూనే ఉంటాయి. ఈ కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేస్తూనే ఉంటుంది. కాబట్టి మనమందరము సోదరాత్మలం. స్త్రీ పురుష భేదం ఉన్నా కూడా అందరు ఆత్మల్లోనే, ఆత్మే శరీరాల ద్వారా నడిపిస్తూ ఉంటుంది. ఈ కర్మేంద్రియాల ద్వారా కర్మ చేస్తూ ఉంటుంది. కాబట్టి స్త్రీ పురుష భేదం కూడా లేకుండా ఆత్మజ్ఞానముతో ఒకరికొకరు సోదరాత్మలుగా భావిస్తూ కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేయిస్తూ ఉండాలి. కాబట్టి ఎవరికి ఏ ఇబ్బంది కలగకూడదు, అసూయ ద్వేషాలు ఉండకూడదు. మనమందరము సోదర ఆత్మలం. కాబట్టి ఎవరు ఎలా ఉన్నా, ఎవరు ఏం చేస్తున్నా కూడా గౌరవించాలి, కానీ ద్వేషించకూడదు. ఈ కర్మేంద్రియాల ద్వారా కర్మ చేయుటకు ఈ భారతదేశంలో ఈ శరీరాన్ని ధరించి కర్మలు చేస్తున్నాం. ఈ శరీరము పాతదైపోతుంది, మనం ఇంకొక శరీరాన్ని తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి అది పద్ధతి, రొటీన్ ప్రకారం అవి జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఎవరు ఏమి చేస్తున్నా అందరినీ ప్రేమించాలి, అందరినీ గౌరవించాలి. మానవత్వము మరచిపోకూడదు. మానవుడే మాధవుడు అని అంటారు.
ఎప్పుడైతాడు? మానవత్వముతో కర్మేంద్రియాల ద్వారా కర్మలు చేయిస్తూ సోదర భావముతో ఈ కళ్ళ ద్వారా చూస్తూ ఈ కళ్ళను కూడా పవిత్రం చేసుకోవాలి. ఈ కళ్ళు చాలా మోసం చేస్తాయి. ఆ మోసాలకి లొంగిపోకూడదు. కాబట్టి సోదరాత్మలంతా సహయోగం తీసుకుంటూ అందరినీ గౌరవపూర్వకంగా మర్యాదా పురుషోత్తములుగా కావాలి. కాబట్టి సోదరాత్మలందరికీ విజ్ఞప్తి, ఎప్పుడూ కూడా దేహాభిమానములో వచ్చి దేహం పైన మోహం పెట్టుకోకండి. ఎందుకంటే ఈ కళ్ళు చాలా మోసం చేస్తాయి. ఈ కళ్ళు ఎప్పుడు దేహాన్నే చూస్తాయి. మోహం పెరుగుతుంది. మోహం పెరగడంతో ఏమవుతుంది? కళ్ళు చెడుగా భావిస్తూ చెడుగా చూస్తుంటాయి. కాబట్టి అటువంటి దృష్టి కూడా మనం చేసుకోకూడదు. ఎందుకంటే మనం అందరం సోదర ఆత్మలమే. దేహాలు తీసుకొని ఎవరి పాత్ర వాళ్ళు చేస్తున్నారు. అంతేగాని ఈ దేహం పాత్ర చేతికే లభించింది. ఇక్కడ ఆ కళ్ళతో చూసుకోవటం కాదు. కళ్ళు ఉన్నాయి కాబట్టి చూస్తాం. శుభ సంకల్పం చేయండి, వ్యర్థ సంకల్పాలు చేయకండి. అందరూ నా సోదరులే, నా సోదరులైనా కూడా ఆత్మ సోదరుడే. కాబట్టి సోదర భావంతో చూస్తూ శ్రేష్ఠ సంకల్పాలు చేయండి. అందుకొరకు మీరు కొంచెం కష్టపడాల్సి వస్తుంది. కళ్ళు మోసం చేస్తాయి. ఆ మోసానికి లొంగిపోకండి. ఓం శాంతి.